నమస్కారం అందరికీ. మీరు చూస్తున్నారు 'టుగెదర్ వి వ్లాగ్స్'. నేను మీ పావని. ఈరోజు మేము మీకు తీసుకొచ్చాము నార్త్ ఇండియాలో చాలా పాపులర్ అయిన మూంగ్ దాల్ హల్వా. పచ్చి పప్పుతో, నెయ్యితో, పాలు, చక్కెరతో నోట్లో వేస్తే కరిగిపోయేలా ఉండే ఈ హల్వా మీరు కూడా ఇంట్లోనే సులభంగా చేసుకోవచ్చు. ఇప్పుడు దాన్ని ఎలా తయారు చేయాలో చూసేద్దాం పదండి. నమస్కారం అండి, నేను మీ సుధారాన్ని. ఈరోజు మన కిచెన్లో మూంగ్ దాల్ హల్వా చేస్తున్నా. పెసరపప్పు నానబెట్టి అట్లా మిక్సీ పట్టుకోవాలి, కొంచెం ఆరబెట్టి పౌడర్ లాగా పట్టుకోవాలి. మొత్తము ఎంత ఆరితే అంత పౌడర్ వస్తుంది. అది చక్కెర 1 కప్పు, డ్రై ఫ్రూట్స్, ఇలాచీ పొడి, నెయ్యి చాలానే పడుతుంది. నేను కొంచెం చూపిస్తున్నా మీకు కొద్దిగా. అది 1 కప్పుకు 1 కప్పు నెయ్యి పడుతుంది. అది వేయించిన కొద్దీ విరుస్తూనే ఉంటుంది. ఎంత ఎక్కువ నెయ్యి వేస్తే అంత టేస్ట్ అవుతుంది హల్వా. అది హోటల్లో కూడా మనకు ఇస్తారు తినడానికి. మనం హోటల్కి పోతే ఇట్లా గారుతుంటుంది నెయ్యి పట్టుకుంటే స్పూన్తో. నెయ్యి వేసుకున్నా. ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలి. అది ఏగిన కొద్దీ కొంచెం కొంచెం నెయ్యి వేసుకుంటూ ఉండాలి మనము. ఈ డ్రై ఫ్రూట్స్ వేయించుకున్నాక ఒక్కసారి వేయొద్దు. డ్రై ఫ్రూట్స్ మనకి ఇష్టం ఉన్న ఏవి ఇష్టం ఉంటే అవి వేసుకోవచ్చు. కప్పే కాబట్టి కొన్ని వేయించిన నేను డ్రై ఫ్రూట్స్. మీకు వరలక్ష్మి వ్రతం ఇవి కూడా ప్రసాదాలు 2 రోజులలో పెడుతున్నాము. ఏమేం చేస్తానో చూసుకోండి ఒకసారి మంచిగా. మీరు ఇప్పుడు కుదరకుండా మళ్ళీ టైం అయినా చేసుకోవచ్చు. వేగిపోయినాయి డ్రై ఫ్రూట్స్, కొంచెం ఎర్రగా వేగనియాలి. తీసేసుకొని పప్పు వేయించుకోవాలి. మిక్సీ పట్టుకుంటే అట్లా అవుతుంది మొత్తం. ఏంటంటే పప్పు ఆరబోసుకుంటారు కొంచెం, అప్పుడు మీకు పౌడర్ చేస్తే మంచిగా వస్తుంది ఇంకా హల్వా. మన సకినాలకు బియ్యం ఎట్లా ఆరబోసుకుంటాం అట్లా ఆరబోసుకుంటారు. కొంచెం ఆరబోసి పౌడర్ చేయండి, తొందరగా అయిపోతుంది. నాకు ఆరబోయడానికి మాకు టైం ఉండదు కాబట్టి కొద్దిసేపే చేసిన, అందుకే కొంచెం ముద్దలాగా వచ్చింది. కొద్దిగా నెయ్యి వేసుకుంటూ చేసుకోవాలి అది. మంచిగా వేగనియాలి, ఎర్ర కలర్ వచ్చేదాకా వేగనిచ్చుకోవాలి మొత్తం. ఏగింది హల్వా, ఏగింది. షుగర్ పాకం పట్టుకుంటున్నా. 1 కప్పుకు 1 కప్పు తీసుకున్నా నేను.
ఇంకా ఇవి వచ్చే వీక్ అన్నీ ఇంకా ప్రసాదాలు అన్నీ స్వీట్లు అవి ఇవి పెడుతున్నాను. చూడండి, కంపల్సరీ చూడండి, మిస్ కాకండి. అరిసెలు సకినాలు అన్నీ చేస్తున్నా ఈసారి. పౌడర్ వేసేసుకోవాలి. షుగర్ పాకం రావాలి మంచిగా. కొంచెం నెయ్యి ఎక్కువ పడుతుంది. నాకు కూడా కొంచెం తక్కువ అయిపోయింది నెయ్యి. ఎక్కువ వేసుకోండి కొంచెం నెయ్యి. నెయ్యితోనే టేస్ట్ అవుతుంది. నేను చేస్తా అనుకోలే, సడన్గా చేసిన, అందుకే నెయ్యి తక్కువ పడింది. పాకంలాగా వచ్చిన తర్వాతనే పోసుకోవాలి. జరా హెల్త్ బాగాలేక అన్నీ చిన్న చిన్నవి చేయిస్తున్నా, కొంచెం తొందరగా అయ్యేటి. నేను మళ్ళీ స్టార్ట్ చేస్తాను. ఆరోగ్యం బాగుండక అది చేస్తున్నా. పౌడర్ చేసుకుంటే మంచిగా పొడి అయ్యింది. మళ్ళీ ఏం చేసిన అంటే నేను నెయ్యిలో వేయించిన తర్వాత మళ్ళీ పౌడర్ పట్టిన. ఒకసారి పౌడర్ పడితే అట్లా పొడి పొడి వచ్చింది. తొందరగా అవుతుంది హల్వా అనేసి. నాకు ఇట్లా పప్పులాగా ఉంటే నచ్చలేదు. మళ్ళీ పొడి పట్టినాం మేము. మంచిగా షుగర్లో మంచిగా ఉడకనియాలి అది. మళ్ళీ ఉడికినాక కూడా కొంచెం నెయ్యి వేసుకోవాలి. ఉడికిపోయింది. మంచిగా రవ్వ రవ్వలాగా అనిపిస్తుంది చూడు. టేస్ట్ అయితే బాగుంటుంది ఇది. బెల్లంతో కూడా చేసుకుంటే ఇది పూలలేదే కదా అంటారు కామెంట్లో కూడా అని నేను చక్కెరతో చేయిస్తున్నా. కానీ ఇది హల్వానే, మూందాల హల్వా. బెల్లంతో ఉంటే బెల్లంతో చేసుకోండి. షుగరు బీపీలు అట్లా ఉన్నవాళ్ళు బెల్లంతో కూడా చేసుకోండి, బాగానే అవుతుంది. మనకు షుగర్తోనే చేస్తారు వంటలోళ్ళు మూందాల హల్వా పెళ్ళిళ్ళు అలాగిన. కానీ నెయ్యి గుమ్మరిస్తారు వాళ్ళు, మస్తు నెయ్యి పోసి చేస్తారు. ఉడికిపోయింది మొత్తము. వేగితే మనకు మొత్తం అట్లా పొడి పొడిలాగా వస్తుంది. వేగిన తర్వాత మూందాల హల్వా రెడీ. చూడగానే నోరూరించేలా ఉంది కదా మన మూంగ్ దాల్ హల్వా. ఇలా నెయ్యితో రుచిగా ఇంట్లోనే తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్, స్వీట్స్ కోసం మా ఛానల్ టుగెదర్ వివి వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. తిరిగి మరోసారి కలుద్దాం కొత్త రుచితో. అందరికీ బాయ్.